మనలో చాలామందికి బయట శాంతిని వెతుకుతుంటారు, సమాధానం కోసం వెతుకుతుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, సమాధానం మీలో ఉందంటున్నాడు. మన బైబిల్లో ఆ మాటను మనం తీసుకొని చదువుకుందాము. యోహాను సువార్త 14:27లో శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఈ మాట చాలా అద్భుతమైన మాట. దేవుడు మనకిచ్చిన మాట, తన శాంతిని మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, దేవుని శాంతిని మనకిచ్చుచున్నాడనే విషయం తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు శాంతి కోసము చాలా విధాలుగా బయట వెతుకుతుంటారు. ఏమని వెతుకుతుంటారంటే, ఎక్కడ దొరుకుతుంది, ఎలాగా అనే విషయాలని వెతుకుతుంటాం. మరొకటి ఏంటంటే, బయట పరిస్థితులు బాగుంటే మనకు సమాధానం, శాంతి ఉంటుందని, మనము అన్నీ చక్కగా ఉన్నప్పుడు శాంతి, సమాధానం ఉంటుందనే విషయాన్ని మనం నేర్చుకుంటుంటాం, తెలుసుకుంటుంటాం. కానీ బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు యోహాను సువార్త 14:27లో చెప్తున్న ప్రకారము ఆయన మిమ్మల్ని, మీకు, మీ కుటుంబాలకి శాంతిని అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చే శాంతి కాదు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక మాట ఏంటంటే, ఈ శాంతిని మీరు బయటికి వెతకడం కాదు. కొలస్సీ 1:27లో చెప్పిన ప్రకారము ఆయన మాట ఏమని రాయబడిందంటే, క్రీస్తు మీలో ఉన్నాడు. క్రీస్తు మీలో ఉన్నాడంటే శాంతి మీలో ఉంది, సమాధానం మీలో ఉంది. మీరు బయటికి వెతకడం అవసరం లేదు. ఈ శాంతి ఏం చేస్తుందంటే, మీ ఎటువంటి పరిస్థితులైనప్పటికీ, కఠినమైన పరిస్థితులైనప్పటికీ మీలో శాంతి ఉంటుంది. భయము, ఆందోళన చుట్టుపక్కల వచ్చినప్పుడు మీలో శాంతిని కోల్పోలేరు. ఎందుకంటే, సమాధానం కోల్పోలేరు. ఎందుకంటే మీలో క్రీస్తున్నాడు. ఆ క్రీస్తు, ఆ సమాధానం మీలో ఉంది. ఒక బాటిల్లో వాటర్ ఉన్నట్టుగా ఆయన మీలో ఉన్నారు. మీలో నుండి శాంతిని మీ ద్వారా బయటికి వస్తుంది. అది ఎప్పుడంటే, క్రీస్తు నీలో ఉన్నాడనే విషయం తెలుసుకోండి. శాంతిని బయటను వెతకడం కాదు, నీలో ఉన్న శాంతిని మీరు చూడండి, వినండి ఆయన స్వరాన్ని. అప్పుడు మీ జీవితంలో శాంతి, సమాధానం నిండుగా ఎల్లప్పుడూ మీలో ఉంటుంది, మీ కుటుంబంలో ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఈ దినం ఏంటంటే, శాంతిని మీరు ఎక్కడెక్కడ వెతకడము. పరిస్థితులు బాగుంటే శాంతి ఉంటుంది, అంత బాగుంటేనే నాకు సమాధానం ఉంటుంది అనుకోకండి. శాంతి మీలో ఉంది. మీలో ఉన్న శాంతిని మీరు అనుభవించండి. ఎందుకంటే ఎవరైతే తిరిగి జన్మించున్నారో వాళ్ళందరిలో కూడా క్రీస్తు నివసించున్నాడనే విషయం రాయబడింది. కొలస్సీ 1:27లో అదే మాట రాయబడింది. మహిమ నిరీక్షణీయ ఉన్నాడు అంటే క్రీస్తు నీలో ఉన్నాడు. నీలో ఉన్న క్రీస్తు, నీలో శాంతి ఉంది. ఇక నుంచి, ఈ దినం నుంచి మీరు ఏం చేస్తారంటే, నాలో శాంతి ఉంది, నాలో సమాధానం ఉంది, నాలో నుండి శాంతి బయటికి వస్తుంది, సమాధానం బయటికి వస్తుంది, నా కుటుంబాన్ని శాంతితో, సమాధానంతో నింపుతుంది, నా జీవితాన్ని, నా పరిస్థితులు అన్నింటిలో కూడా శాంతి విస్తరిస్తుంది, శాంతి ప్రవహిస్తుంది అనే విషయాన్ని ఈ దినం నుంచి మాట్లాడండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నదని స్తోత్రాలు నాన్న. నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. హృదయాలు తాకినందుకు నీ స్తోత్రాలు. నీ బిడ్డలు ఎంతమంది అయితే నాన్న శాంతి, సమాధానం కోల్పోయి ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో శాంతి, సమాధానం కుటుంబంలో కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. ప్రతి ఒక్క ఆర్థిక సమస్యలలో నెమ్మది కోల్పోయి ఉన్న కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్న వ్యక్తులు బట్టి ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ హృదయాల్లో శాంతి కలుగునుగాక. యేసు నామములో సమాధానం కలుగునుగాక. తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను, నీకే ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైతే కోర్టు కేసుల్లో బంధింపబడి ఉన్నారో వాళ్ళకి సమాధానం యేసు నామములో కలుగునుగాక. తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి పరిస్థితులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ బిడ్డలకి శాంతి, సమాధానం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు.
ఏ పరిస్థితులు అయితే శాంతిని కోల్పోయారో ఆ పరిస్థితుల్లో శాంతి సమాధానం నీ బిడ్డలకు కలుగును గాక. తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గుర్తుంచుకోండి, క్రీస్తు మీలో ఉన్నాడు, శాంతి మీలో ఉంది. ఆమేన్.